2016 నుంచి పెడుతున్నాము, ఇంకా రాలేదు. ఆడికి పోండి ఈడికి పోండి అంటారు. మా ఆయన చచ్చిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆడికి ఈడికి తిరగడమే, ఇది ఇస్తలేరు. కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాము. ఇక్కడ ఏమంటారు అధికారులు? ఇస్తాము అంటున్నారు, ఇస్తాము, టైం పడుతుంది, ఇస్తాము, టైం పడుతుంది. దరఖాస్తు చేసుకున్నాము. దరఖాస్తు 2 సార్లు అక్కడ ఇక్కడ అన్ని కలెక్టర్ ఆఫీస్లో పెట్టాము, ఇక్కడ పెట్టాము. చింతల నుంచి వచ్చాము, ఇప్పుడు బస్ కిరాయిలు పెట్టుకో. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. నా పేరు శ్రీరంగమ్మ. కీసరాల్లో ఉంటాం సార్. 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, కానీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రూమ్ కిరాయి కట్టలేకపోతున్నాం. అప్పుడు 60 గజాల భూమి వచ్చిందని పేరు వచ్చింది, అదే ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళా సర్పంచ్ గారిని పోయి కలిస్తే ఇస్తామమ్మా, ఇప్పుడు ఇంకా 30 ఇల్లు ఉంది కదా ఇస్తామని అన్నారు. ఇప్పుడేమో సర్పంచ్ గారు లేదంట, మున్సిపాలిటీ అయిపోయింది. మా పరిస్థితి ఎట్లా సార్? కష్టం చేసేదంతా రూమ్ కిరాయికే సరిపోతుంది. మేము తినేది ఎట్లా? మాకు ఇల్లు లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇల్లు లేదు సార్. దయచేసి మాకు ఇల్లు వచ్చేటట్టు చూడండి సార్. సార్ నా పేరు మహేశ్వరి. మాకు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇల్లు లేదు సార్. మా అత్త మా మామకి లేదు, మా అమ్మ మా నాయనకి లేదు. కిరాయిలు కట్టుకోలేక నానా తంటలు పడుతున్నాం సార్. కనీసం ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉంటున్నాము. మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం. కనీసం మా పిల్లలకు ఒక పూట తిండి కూడా పెట్టలేకపోతున్నాము. ఎక్కడ పోయినా కూడా వస్తాయమ్మా అంటారు, కానీ ఇప్పటివరకు మాకు వచ్చింది లేదు సార్. ఇది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు బిచ్చమ్మ. మాకు పైనుంచి డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి, వస్తే మాకు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. మాకు మాకు బంగ్లా ఉందని రాసిర్రు, అందుకే మాకు ఇవ్వలేదు. ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను కీసరాలో ఉంటాం సార్. నా పేరు విజయ. మా ఆయన పేరు సీను. ఆయనకు ఆరోగ్యం కూడా బాగాలేదు. 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇల్లు కూడా మాకు గవర్నమెంట్ ఇల్లు వస్తాయని చెప్పారు, రాలేదు. మా పేరు వచ్చినా మాకు కొట్టేశారు, మా పేరు రాలేదు సార్. మాకు ఇల్లు లేక మేము కిరాయిలు కట్టుకొని ఉన్నాము. మాకు సహాయం చేయండి ఏదైనా. ఇల్లు ఉందని చెప్పి రాశారు, మేము లేదని రాసాము, వాళ్ళు ఉందని చెప్పారు. 3 ఆడపిల్లలు నాకు. మాకు ఏదైనా సహాయం చేయండి.